మహాకుంభమేళ మరికొన్ని గంటల్లో ముగియనుంది. నేడు మహాశివరాత్రి కావడంతో భక్తులు పుణ్యస్నానాలకు పోటెత్తుతున్నారు. ఇవాళ త్రివేణి సంగమానికి 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భక్తుల తాకిడికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుంది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి రోజు ముగియనుంది. మహాకుంభమేళ చివరి రోజు కావడంతో పాటుగా అదే రోజు శివరాత్రి పర్వదినం కూడా కావడంతో గంగా స్నానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. యాత్రికులు రాకపోకలు కూడా సజావుగా సాగేందుకు ఉన్నత అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇక ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ ఈ రోజు శివరాత్రితో కూడా ముగియనున్న నేపథ్యంలో అక్కడ భారీగా భక్తుల రాకపోకలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రయాగ్రాజ్ లో కూడా వాహనాలకు సంబంధించి కూడా రాకపోకలకు కొన్ని ఆంక్షలు కూడా విధిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తమే ప్రయాగ్రాజ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో విపరీతమైన రద్దీ జనసంద్రంతో కిక్కిరిసిపోయింది. ప్రయాగ్రాజ్ మొత్తం ఇప్పటికే ఉదయం 3 గంటల నుండే ఇక్కడ త్రివేణి సంగమంలో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి స్నానం ఆచరిస్తున్నారు. హరహర మహాదేవ్ అంటూ కూడా పెద్ద ఎత్తున శివనామ స్మరణతో మొత్తం సంఘం ప్రాంగణం అంతా మారుమ్రోగుతుంది. మరోవైపు వారణాసిలో కూడా అందరూ ఉదయాన్నే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తాన నాగసాధువులు సంతులు అందరూ కూడా విభూతి స్నానం కూడా ఆచరించారు. సో ఈ రోజు శివరాత్రి రోజు ఇక్కడ మందిరాల్లో ప్రత్యేకంగా చెప్పాలి వేణి మాధవ్ మందిర్ తో పాటు అలాగే అలోపి మాత మందిర్ కూడా శక్తిపీఠం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున పోటెత్తున్నారు. ఇటు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి నేరుగా అటు దేవాలయాలకు కూడా వెళ్తున్నారు. దీంతో పాటు లేటా హనుమాన్ మందిర్ అనేది దేశంలోనే ప్రసిద్ధిగాంచిన మందిరం. ఇక్కడ హనుమంతుడు నిటారుగా వాలిపోయి ఉంటారంటే పడుకొని ఉంటారు. సో ఇటు దేవాలయంతో పాటు ఇన్ని రోజులు చాలా మంది కూడా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఎక్కడికక్కడికి వెళ్లిపోయేవారు. కానీ ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా ఇక్కడ దేవాలయాలతో కూడా కిక్కిరిసిపోయింది. సో ఇప్పటికే నిన్న సాయంత్రం 6 గంటల నుండే ఇక్కడ నో వెహికల్ జోన్ గా కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్రాజ్ లోకి మిగతా అదర్ స్టేట్స్ నుంచి వచ్చేటివి కానీ ఇటు వారణాసి హైవే కానీ మొత్తం బ్లాక్ చేసి నో వెహికల్ జోన్ గా కూడా ప్రకటించింది. సో ప్రస్తుతము త్రివేణి సంగమం ప్రాంగణం అంతా కూడా హరహర నామస్మరణతో మారుతుంది. సో ఈ రోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అంచనా ప్రకారము దాదాపు 5 కోట్ల మంది వస్తారని కూడా అంచనా వేసింది. కానీ ఇప్పటికీ 3 కోట్ల మంది దాదాపు ప్రయాగరాజ్ లో ఉన్నారు. సో రాత్రి వరకు ఇంకా అంటే ఉత్తరప్రదేశ్ లోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్రకూట్ డిస్ట్రిక్ట్ గానీ అలాగే అవుట్స్కర్ట్స్ లో ఉన్న రేవా గానీ మిగతా ప్లేసెస్ అన్నింటినీ కూడా భక్తులు పెద్ద ఎత్తున సాయంత్రం వరకు తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు ఈ రోజు మహాశివరాత్రితోని మహాకుంభమేళ ముగుస్తున్నప్పటికీ 28వ తేదీన మరొకసారి అఖాడాలందరూ ఏదైతే ఇప్పుడు ఈ అఖాడాలు సాధువులు సంతులు నాగ సాధువులు అందరూ ఎవరైతే వారణాసికి తరలి వెళ్లారో వాళ్ళు 28వ తేదీ అంటే రేపు సాయంత్రం 27వ తేదీ సాయంత్రం మరొకసారి ప్రయాగరాజ్ చేరుకొని 28వ తేదీన ఆఖరిసరిగా అందరూ కూడా మళ్ళీ ఒకటేసారి అందరూ స్నానం చేస్తారు. సో 28వ తేదీన పెద్దగా రద్దీ ఉండనప్పటికీ ఇక్కడ స్థానికులు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చుట్టుపక్కల జిల్లాల మాత్రం ప్రజలు వచ్చే అవకాశం ఉంది. దాదాపు సుమారుగా ప్రభుత్వం 10 నుండి 20 లక్షల మంది ఆ రోజు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో అయితే మళ్ళీ కుంభమేళ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ నాగసాధువులు సంతులు అందరూ కూడా వస్తారు. సో ఈ నేపథ్యంలో మామూలుగా అందరికీ ప్రజలకి యాత్రికులందరికీ ఎవరైతే హిందూ ధర్మాన్ని అలాగే సనాతన ధర్మాన్ని పాటిస్తారో వారందరికీ కూడా ఈ రోజు మహాశివరాత్రితోనే మహాకుంభమేళ అనేది ముగుస్తుంది. సో ఈ రోజుని కూడా చాలా మంది ఎందుకంటే మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ఈ రోజు కూడా భక్తులందరూ ఈ రోజు కూడా అమృత స్నానంగానే భావిస్తున్నారు. సో 28వ తేదీతోని అంటే సాధులు సంతులకు మాత్రము 28వ తేదీన మాత్రమే మహా కుంభమేళ అనేది ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు
లేదు. మొత్తం రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టి ప్రత్యేకంగా నిరంతరం కూడా మన హైదరాబాద్ లో కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఎలాగా ఉందో సిమిలర్ గా ఇక్కడ మేళాకి సంఘంకి కేవలం ఒక 800 మీటర్ల దూరంలో ఐసీసీ సెంటర్ అనేది కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఐపీఎస్ అధికారి వైభవ్ కృష్ణ నిరంతరం కూడా సీసీ ఫుటేజ్ల ద్వారా నిరంతరం మానిటర్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ త్రివేణి సంగమంలో అందరూ స్నానాలు ఆచరించి కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళందరూ అక్కడే ఆ సంగం ఒడ్డునే ఇసుకతోని శివలింగాన్ని ఏర్పాటు చేసి అభిషేకాలు చేసుకుంటున్నారు. శ్రీచరణ్, మరోపక్క ఇటు తెలంగాణ సీఎం విషయానికి వస్తే కూడా రేవంత్ రెడ్డి దంపతులు ఈ రోజు ప్రయాగ్రాజ్ కి చేరుకుంటున్నారు కదా, అది ఎప్పుడు రాబోతున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, అయితే ఇప్పటికైతే అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. కేవలం స్పెక్యులేటివ్ గానే మాత్రం ఒక చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు 12 గంటలకి ప్రయాగరాజ్ చేరుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి అని కూడా చెబుతున్నారు. మన జీనియస్ ప్రతినిధులు కూడా స్థానికంగా మేళా అధికారులతోని ప్రోటోకాల్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. సో అయితే ప్రస్తుతానికి ప్రోటోకాల్ అధికారులతో పాటు మేళా అధికారులందరూ చెప్పింది ఏంటంటే, ప్రస్తుతానికి మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారనే సమాచారం మాత్రమే ఉందని కూడా మేళా అధికారులు తేల్చి చెప్పారు. మరి లాస్ట్ మినిట్ లో ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు ఈ రోజు, సో సాయంత్రం వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది అయితే ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే వెలువడలేదు. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.